నమస్తే. ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఒక పిడుగు లాంటి వార్తను వేసింది. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 3 నెలలైనా కాక మునిపే ఇందులోని కొందరు ఎమ్మెల్యేలు అవినీతి మహారాజుల్లా మారిపోయారని, దౌర్జన్యాలకు దిగుతున్నారని ఒక సంచలన కథనాన్ని మొదటి పేజీలో ప్రచురించింది. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. చాలా తీవ్రమైన వ్యాఖ్యలుగా కూడా వాటిని మనం చెప్పొచ్చు. నేను ముందుగా ఆ లీడ్ ప్రధానమైన ఏమి రాశారో చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. 5 ఏళ్లుగా ఆకలితో ఉన్నారు కాబోలు, అధికారంలోకి వచ్చి రాగానే తినడం మొదలు పెట్టారు. ఆదాయ మార్గాలు వెతుక్కొని మరీ దందాలకు దిగుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు పద్ధతిగానే ఉన్నప్పటికీ కొందరు మాత్రం వైసీపీకి నకళ్లుగా మారారు. పనులు జరగాలంటే, పోస్టింగ్లు రావాలంటే, ముడుపులు వెంచరు వేయాలంటే వాటాలు, ఇలా రకరకాలుగా మింగేస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతి ఆ కథనానికి పెట్టిన సూపర్ లీడ్. ఇంకా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటింది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే భారీ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాలుగా భావిస్తున్నారు. మేం చేసిందే శాసనం, అధికారులు మేము చెప్పినట్లు వినాలి, మా మాట దాటితే వేటు పడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విలువైన భూములు, ఆస్తులు, ఉద్యోగుల పోస్టింగులు వంటి అంశాల్లో వేలు పెడుతున్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేల్లో మరీ బరితెగింపు కనిపిస్తోంది. మంచి అవకాశం నిచ్చిన దొరకదు అన్నట్లుగా ఆదాయ మార్గాలు వెతుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా మింగలేదా, మేము సంపాదించుకోవద్దా, వచ్చే ఎన్నికల్లో ఖర్చులకు కావద్దా అంటూ తమ దందాలను సమర్థించుకునేవారు ఉన్నారు. ఇది మరో ముఖ్యమైన వ్యాఖ్యానం ఆ వార్తలో. కొన్ని ఉదాహరణలు కూడా ఈ కథనంలో వాళ్ళు ప్రచురించారు. కడప జిల్లాలో ఓ ఎమ్మెల్యే సొంత కార్యకర్తలు, అనుచరులకు రేషన్ షాపులు ఇవ్వడానికి 50,000 నుండి ₹1,00,000 దాకా వసూలు చేస్తున్నారు. రేషన్ షాప్ ఇవ్వాలంటే 50,000 నుంచి 1,00,000 దాకా వసూలు చేస్తున్నారంట. అది తమ సొంత పార్టీ కార్యకర్తల నుంచే వసూలు చేస్తున్నారంట. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి భార్య అధికారులతో మీటింగ్ పెట్టి వారికి ఎంత జీతం వస్తుంది, ఎంత అదనపు ఆదాయం వస్తుంది లెక్కలు కట్టారట. అదేవిధంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో వివరాలు కూడా సేకరించారట. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రైవేటుగా వచ్చే ఆదాయంలో 50% ఇవ్వాలని. అంటే లంచాల రూపంలో అక్రమంగా సంపాదించుకునే డబ్బులు 50% తమకు ఇవ్వాలని ఆ ప్రజాప్రతినిధి భార్య అధికారులకు హుకుం జారీ చేసిందంట. అలాంటి ఒప్పందం కూడా అధికారులకి ఆ ప్రజాప్రతినిధి మధ్య కుదిరినట్టుగా ఆంధ్రజ్యోతి ఈరోజు కథలో ప్రచురించింది. అలాగే ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ రేట్లు నిర్ణయించారు. డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్ లాంటి పోస్టులు అయితే 25 లక్షల రూపాయలు, తహసీల్దార్ పోస్టులు అయితే కనీసం 1 కోటి, భూముల విలువను బట్టి 3 కోట్లు కూడా నిర్ణయించి డబ్బులు వసూలు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే రేషన్ మాఫియాతో జతగట్టి వాళ్ళకి రేషన్ బియ్యం అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చి నెలకు 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా ఆ కథనంలో పేర్కొన్నారు. ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ సూపరింటెండెంట్ను ఇంటికి పిలిపించి బెదిరించారు. పోస్టులో కొనసాగాలంటే 2 కోట్లు ఇవ్వాలని కండిషన్ పెట్టారు. తాను అంత ఇచ్చుకోలేనని విన్నవించుకుంటే ఆ డాక్టర్ పెద్ద అవినీతిపరుడంటూ వెంటనే మార్చేయాలంటూ తన కార్యకర్తలతో ఆందోళన చేయించారు. ఇది కొన్ని ఉదాహరణలు. ఈ కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యవహారం అంటూ ఒక పెద్ద కథనాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. నమస్తే.